జనగామ జిల్లా బచ్చన్నపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల చెరువులు కుంటలు నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరెడ్డి నల్లనాగుల వెంకన్నలు అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కృషితో ఈ నెల 26న బొమ్మకూరి రిజర్వాయర్ నుండి తపాస్పల్లి రిజర్వాయర్కు రెండవ పైప్ లైన్ ద్వారా సాగునీరు వస్తుందని, ఆ వెంటనే బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు కుంటలు నీటితో నిండుతాయన్నారు. రైతులెవరూ బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని, ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్న సూచన మేరకు ఈరోజు ఇరిగేషన్ ఈఈ గారితో మాట్లాడడం జరిగింది. ఏఈ గారితో మాట్లాడడం జరిగింది. రేపు ఉదయం మనకు 9 నుంచి 10-11 మధ్యలో మనకు బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి తపాస్పల్లికి రెండో పంపు ఆన్ చేయడం జరుగుతుంది. రైతులు ఎవరు ఆధారపడవద్దు. పంట పొలాలు అన్నిటికీ నీరు అందిస్తాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఇది మా ప్రతాప్ రెడ్డి కృషి వల్లనే వస్తాయి, రేపు వస్తున్నాయి మనకు నీళ్ళు అని చెప్పి మేము తెలియజేస్తాం. మన జనగామ జిల్లాలోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సలహా సూచన మేరకు ఈడీ గారితో మాట్లాడి మన బొమ్మకూరు రెండవ పంపు కూడా ఆన్ చేసి ప్రతి ఒక్క చెరువు నింపుతామని ప్రతాపన్న ఇది అతని కృషి వల్లనే జరుగుతుంది. మీరు రైతులు ఆధారపడవద్దు. మీ పంటలు కూడా ఎండిపోకుండా చూడడానికి ప్రతాపన్న చాలా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క చెరువు నింపమని ప్రతాపన్న గారు మాకు ఆదేశానుసారం మేము పనిచేయడం జరుగుతుంది. రేపు బొమ్మకూరి రెండో పంపు కూడా ఆన్ చేయడం జరుగుతుంది.